ఫైనల్లీ OnePlus నుంచి ఇయర్ ఫ్లాగ్షిప్ OnePlus 12 మొబైల్ ఫోన్ ఇస్ హియర్. సో ఈ సంవత్సరంతో అక్షరాల OnePlus మన ఇండియాలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు కంప్లీట్ అవడంతో పాటు హాసల్ బ్లేడ్ తో వీళ్ళు కొలాబరేషన్ తో తీసుకొచ్చినటువంటి 4th జనరేషన్ మొబైల్ ఫోన్ ఇది. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ను కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. మొదటగా అన్బాక్సింగ్ చూడండి. దానికంటే బిఫోర్ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం అమేజింగ్ కంటెంట్ ఇలా తీసుకొస్తూనే ఉంటాను. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. OnePlus 12 అలాగే హాసల్ బ్లేడ్ కొలాబరేషన్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి వేరియంట్ అలాగే కలర్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతుందో హై ఎండ్ వేరియంట్ 16+512 GB, మరొక వేరియంట్ లో ఎండ్ కూడా ఉంటుంది 12+256 GB వేరియంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతుందో సిల్కీ బ్లాక్, దీంతో పాటు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కూడా, అదైతే కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది. ఆల్మోస్ట్ నాకు బ్యాక్ సైడ్ ఒక మార్బుల్ స్టోన్ ని పట్టుకున్న ఫీల్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవ్వడం జరిగింది. సో యాజ్ యూజువల్ గా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ మనకు ఒక బ్లాక్ కాటన్ బాక్స్ ఇనిషియల్ గా, దీంట్లో మీకు వచ్చినప్పుడు కొంత పేపర్ వర్క్, స్టిక్కర్స్, అలాగే TPU కేస్, దీంతో పాటు సిమ్ ఎజెక్టింగ్ టూల్, అలాగే పీట్ లో దగ్గర నుంచి ఒక లెటర్ అండ్ సమ్ స్టిక్కర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా బాక్స్ లోపల 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా వీళ్ళ కమ్యూనిటీతో క్లోజ్ గా వర్క్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ మెంబర్స్ అందరి నేమ్స్ ఇందులో ప్రింట్ చేయడం జరిగింది. ఇక వీటిని పక్క పెడితే డివైస్, దీని తర్వాత మనకి 100 వాట్స్ ఆఫ్ చార్జర్ తో పాటు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు కూడా టైప్ సి టు టైప్ సి కి మూవ్ అయితే ప్యూర్లీ ఫ్లాగ్షిప్ అయ్యేదని నా అభిప్రాయం. సో కొన్ని కాస్ట్ కటింగ్ కోసం, బట్ కంపల్సరీగా మేబీ OnePlus 13 సిరీస్ లో మనం చూసే అవకాశం ఉంది. ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్ గా మొబైల్ ఫోన్ పట్టుకుంటే కొంచెం బల్కీగా అలాగే కొంచెం వెయిట్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ యాజ్ యూజువల్ గా నార్మల్ రెగ్యులర్ ఫోన్స్ ఎలా అయితే ఉంటాయి అలాగే ఉండడం జరుగుతుంది. ఇది టోటల్ మీకు 223 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి అరౌండ్ 9.15 mm గా రావడం జరుగుతుంది. నార్మల్ గా ఈ విధంగా ఉంది, కేసేస్తే మరికొంత లావుగా అనిపించడం జరుగుతుంది. బై ద వే సైడ్ అంతా కూడా మనకి మెటల్ ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఇదంతా కూడా సింగిల్ పీస్ ఆఫ్ మెటల్ తోటి ఈవెన్ కెమెరా మాడ్యూల్ ని కూడా ఇది కవర్ చేయడం అయితే జరిగింది. ఇక ఇంట్రెస్టింగ్ గా మొట్టమొదటిసారిగా వీళ్ళు అలర్ట్ స్లైడర్ ని, కంగారు పడకండి, తెచ్చారు. కాకపోతే యూజువల్ గా మనకి రైట్ సైడ్ ఉంటుంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవడం జరిగింది. దీనికి కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, జనరల్ గా మనం గేమింగ్ ఆడుతుంటాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా ఈ అలర్ట్ స్లైడర్ ని ఈజీగా యాక్సెస్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇదొక ఇంట్రెస్టింగ్ మూవ్ అనిపించింది. యాజ్ యూజువల్ గా రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ స్లాట్. బై ద వే దీంట్లో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు అలర్ట్ స్లైడర్ తో పాటు టాప్ మీరు చూసారంటే మరొక స్పీకర్ గ్రిల్, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు ఇందులో మనకి ఐఆర్ బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు IPX64 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ మన ముందు తీసుకొచ్చారు. సరికొత్తగా ఈసారి ఆక్వా టచ్ అనే ఫీచర్ తీసుకొచ్చారు. అంటే బేసిక్ గా వర్షపు తుప్పర్లలో జనరల్ గా మీరు మొబైల్ ఫోన్ ని వాడుతున్నా గానీ దీని యొక్క టచ్ రెస్పాన్స్ రేట్ ఏదైతుందో యాజ్ యూజువల్ గా నార్మల్ గా మీరు వాడినట్లే ఉంటుందంట. అండ్ బై ద వే దీంట్లో వాడినటువంటి USB ఏదైతుందో USB 3.2 Gen 1 ని యూజ్ చేశారు. అప్ టు 5 Gbps డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ మీకు రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇది గ్లాసే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ విక్టస్ 2 ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ప్రొటెక్షన్ పరంగా టాప్ నాచ్ అని చెప్తాను, ఎక్సెప్ట్ కొంచెం బల్కీగా ఉండడం తప్ప. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది కూడా మరొక హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో ఏకంగా వీళ్ళు 6.8 ఇంచెస్ OnePlus సిరీస్ లోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ డిస్ప్లే సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 93% దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది కర్వ్డ్ స్క్రీనే, బట్ ఇంట్రెస్టింగ్ గా ఆల్మోస్ట్ బెజల్లెస్, చాలా నారోగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక యూట్యూబ్ లో కావచ్చు, అమెజాన్ ప్రైమ్ లో కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, నిజంగా యూ విల్ ఎంజాయ్ దిస్. బట్ గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక కర్వ్డ్ స్క్రీన్స్ వల్ల కొంచెం మనకు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. గేమింగ్ కాకుండా మీరు ఒక మంచి డిస్ప్లే ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇన్ఫాక్ట్ ఇందులో మనకు వచ్చేటప్పటికి 2K డిస్ప్లే, అది కూడా 1 Hz నుంచి 120 Hz దాకా LPTO టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 1600 nits దాకా, అలాగే అవుట్డోర్ లో ఏకంగా 4500 nits ఆఫ్ బ్రైట్నెస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ నంబర్స్ పరంగా చూస్తే నాకు పెద్ద హ్యూజ్ అనిపిస్తుంది, కానీ ఫిజికల్ గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే అఫ్ కోర్స్ బ్రైట్ ఉంది, మరీ అంత బ్రైట్ అయితే ఏం కాదు, బట్ అంత బ్రైట్ డిస్ప్లే కూడా అవసరం లేదనే నా అభిప్రాయం. ఏదో ఇండస్ట్రీలో నంబర్స్ లో మేము ఫస్ట్ ఉన్నామని చెప్పుకోవడం తప్ప నార్మల్ రెగ్యులర్ యూసేజ్ లో మనకు అంత రిక్వైర్మెంట్ ఉండదని సో వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఇందులో ఉండేటువంటి ప్యానల్ ఏదైతుందో మనకి 10-bit ప్యానలే, ఇది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మన ముందు
తీసుకొని రావడం జరిగింది. కలర్స్ కూడా పంచిగా పాప్ అవుతూ నిజంగా కంటెంట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఇది ఫీస్ట్ అని నేను అంటాను. వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు అఫ్ కోర్స్ ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. కొన్ని శాంపిల్స్ వినేసేయండి. అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. ఇక మెయిన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 3 చిప్ సెట్ ని అయితే యూస్ చేస్తారు. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. డే టు డే లైఫ్ లో ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా చాలా సునాయాసంగా ఎలాంటి టాస్క్ ఉన్నా ఇది కంప్లీట్ అయితే చేయగలదు. అండ్ దీంతో పాటు ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్నటువంటి లార్జెస్ట్ వేపర్ చాంబర్ టెక్నాలజీని కూడా ఇందులో యూస్ చేయడం అయితే జరిగింది. సో థర్మల్స్ అయితే ఉన్నాయి, హీట్ అవుతూనే ఉంటుంది, బట్ మాక్సిమం ఇదైతే కంట్రోల్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే ట్రినిటీ ఇంజిన్ టెక్నాలజీని అని యూస్ చేశారు. బేసిక్ గా ర్యామ్, రోమ్ అలాగే ప్రాసెసర్ యొక్క ఆప్టిమైజేషన్ ని ఇది బెటర్ గా చేయడం అయితే జరుగుతూ ఉంటుందంట. ఒకవేళ మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అయినట్లయితే, ఒకవేళ మీరు BGMI కావచ్చు, COD కావచ్చు, COD లో మీరు 120 దాకా, అలాగే BGMI లో హై సెట్టింగ్స్ లో 90 FPS దాకా మీకు గేమింగ్ ఫ్రేమ్స్ అయితే రావడం జరుగుతుంది. రియల్లీ ఒకవేళ గేమింగ్ సెగ్మెంట్ లో చూస్తున్నా గానీ యూ విల్ ఎంజాయ్ దిస్. దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీ అలాగే రోమ్ వచ్చేటప్పటికి UFS 4.0 టెక్నాలజీని యూస్ చేశారు. టాప్ నాచ్ ని యూస్ చేశారు. అండ్ దీంతో పాటు మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్లాగ్షిప్ కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ ఇవ్వలేదు, వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని డిఫాల్ట్ యాప్స్ తప్ప. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు మేజర్ 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ని, అంటే ఇది Android 14 కాబట్టి Android 18 దాకా మీకు ఇది సపోర్ట్ చేయడంతో పాటు 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. నిజం చెప్పండి, అసలు మనకి ఇన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందా అన్ని అప్డేట్స్ తీసుకున్నాక మీరు ఎప్పుడన్నా డివైస్ ని వాడారా? ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నన్ను అడిగితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ మ్యాండేటరీ గానీ ఇవ్వాల్సిందే గానీ లాంగ్ టర్మ్ లో నేను మాత్రం ఆల్మోస్ట్ 1 లేదా 2 years ఆఫ్ మేజర్ అప్గ్రేడ్స్ యూస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ లోపల మళ్ళీ కొత్త మొబైల్ ఫోన్స్ వస్తాయి కాబట్టి టెస్టింగ్ లో భాగంగా మళ్ళీ కొత్త పర్చేజ్ చేస్తూ ఉండాలి. సో ఓవరాల్ గా నాకు దీనిలో ఉండేటువంటి యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీని గురించి నేను స్పెషల్ గా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇవాళ రేపు మనము ఈ ఆపరేటింగ్ సిస్టమే కావాలనుకుంటున్నారంటే ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒప్పోలో కూడా మనం సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తున్నాం. ఈవెన్ రియల్మీలో కూడా మనం సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూస్తున్నాం. సో OS అప్గ్రేడ్స్ వీటన్నిటి పరంగా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్టయితే OnePlus లో మొట్టమొదటిసారిగా 5000 mAh ని క్రాస్ చేసి వీళ్ళు 5400 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ 2700 mAh కి సంబంధించినటువంటి డ్యూయల్ సెల్ బ్యాటరీ టెక్నాలజీతో ఇది మనకు వర్క్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో 80 watts ఆఫ్ వైర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేయదు. ఇవాళ రేపు వైర్లెస్ రిక్వైర్మెంట్ ఉందంటే ఇవాళ రేపు కార్స్ లో కూడా వైర్లెస్ టెక్నాలజీ వచ్చేస్తుంది కాబట్టి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ వీళ్ళు కూడా ఫ్లాగ్షిప్ యూజర్స్ ని టార్గెట్ చేసి లాంచ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఏకంగా 19 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ, వైఫై లో కూడా Wi-Fi 7, Wi-Fi 6 తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, NFC తో పాటు డ్యూయల్ వోల్టా LTE సపోర్ట్ ను కూడా మనం తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్ కీ పార్ట్ ఇందులో ఉండేటువంటి కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి కూడా వీళ్ళు 4th జనరేషన్ ఆఫ్ హాసెల్బ్లేడ్ కొలాబరేషన్ తో మన ముందుకు రావడం అయితే జరిగింది. దీంట్లో మెయిన్ ప్రైమరీ వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి LYT-808 ఫ్లాగ్షిప్ సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. మొబైల్ ఫోన్ టెక్నాలజీస్ కోసం కస్టమైజ్ చేసినటువంటి సెన్సార్స్ ఇవి. అండ్ పర్వాలేదు, డీటెయిలింగ్ అయితే బానే ఉంది. ఈసారి పిక్చర్స్ కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా షార్పర్ గా మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మరొక 48 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా బానే ఉంది. f2.2 తో రావడం జరుగుతుంది. IMX581 సెన్సార్ ని మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో యూజువల్ గా మనకి ఏమవుతుంది, డైనమిక్ రేంజ్ అయితే అంత బాగుండదు. బట్ ఈసారి డైనమిక్ రేంజ్ కూడా రీడిఫైన్డ్ గా ట్యూన్ చేస్తూ మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఫ్యూచర్ లో మరికొన్ని ఫీచర్స్ ని కూడా యాడ్ చేస్తారనంట. అండ్ దీంతో పాటు 64 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి ఒక పెరిస్కోపిక్ కెమెరా కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇది ఓమ్ని విజన్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. 3x దాకా ఆప్టికల్ లో అలాగే 6x దాకా ఇన్ సెన్సార్ డిజిటల్ జూమ్ అయితే ఇందులో చేయొచ్చు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ లవర్స్ అయి ఉన్నట్లయితే దీంట్లో 3x పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక క్యాండిడేట్ ఫోటోగ్రఫీలో వచ్చినటువంటి అవుట్పుట్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఈవెన్ ఈసారి వీళ్ళు ఫ్రంట్ కూడా 16 మెగాపిక్సెల్ నుంచి 32 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ అవడం అయితే జరిగింది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అయిన ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఇది కూడా బానే ఉంది. ఇక రేర్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ వచ్చారు అన్నట్లయితే కనుక మ్యాక్
మ్యాక్స్ మీరు 8K 24 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ స్టెబిలైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 1080 60 FPS కి మాత్రమే తీసుకొచ్చారు. ఈవెన్ 4K 60 FPS లో గానీ లేదన్నట్లయితే 4K 30 FPS లో గానీ స్టెబిలైజేషన్ అయితే లేదు. అంటే అక్కడ కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం వర్క్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా కొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఫైనల్లీ దే ఆర్ లిజనింగ్ 4K 30 FPS వీడియో రికార్డింగ్ ఫ్రంట్ అయితే తీసుకొచ్చారు. బట్ స్టెబిలైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అది కేవలం 1080 30 FPS కి మాత్రమే పరిమితం అవడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే క్వైట్ డీసెంట్ కెమెరాస్ అని నేను చెప్తాను. బట్ ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని అప్గ్రేడ్స్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 2024 లో కూడా ఇది ఏ సపోర్ట్ చేసేటువంటి ప్రాసెసర్, ఏ లేకుండా ఫోన్ చూడాలంటే నాకు కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. సో మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో మరిన్ని ఏ ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్ అయితే యాడ్ చేయబోతున్నారంట. నేనైతే సింప్లీ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దట్. బట్ నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్ లోనే మెజారిటీ ఆఫ్ ద ఏ ఫీచర్స్ ని ఇందులో మనకు పుష్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ స్టేజ్ పైన కూడా వీళ్ళు ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. బట్ 100% తీసుకొస్తారు. ఇక ఫైనల్ గా మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీరు బేస్ వేరియంట్ 12+ 256GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు విత్ కార్డ్ ఆఫర్స్ తో సహా 63,000 రూపాయలకి తీసుకొస్తున్నారు. సో నేను అనుకోవటం మాత్రం 60,000కి తెచ్చి ఒక 2.5 లేదా 3,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు జెన్యూన్ గా చెప్పాలన్నట్లయితే. బట్ కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ OnePlus 11 సిరీస్ కన్నా గానీ ఆల్మోస్ట్ ప్రతి సెగ్మెంట్ లో వీళ్ళు అప్గ్రేడ్ చేసినట్లే. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 12 కి సంబంధించినటువంటి నా అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో మీకు ఎలా అనిపించింది డివైస్ అండ్ ప్రైసింగ్ ఎలా అనిపించింది ముఖ్యంగా లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.